పాక్స్ తీవ్రత నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. రాష్ట్రంలో కేసులు నమోదైతే వెంటనే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్లో 2 ఆసుపత్రులను సైతం సిద్ధం చేసింది. మరోవైపు హైదరాబాద్లో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంపాక్స్ అలజడి రేకెత్తిస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రులను సిద్ధం చేసింది. అక్కడ ప్రత్యేక వార్డులు నెలకొల్పింది. గాంధీలో 20 పడకలు కేటాయించారు. ఇందులో పురుషులకు, మహిళలకు 10 పడకలు కేటాయించినట్లు గాంధీ వైద్యులు పేర్కొన్నారు. ఫీవర్ ఆసుపత్రిలో 6 పడకలు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాకపోయినా అప్రమత్తంగా ఉండటం అవసరమని వైద్యులు చెబుతున్నారు. హఠాత్తుగా జ్వరం రావడం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, కాళ్లు, చేతులు, ముఖంపై దద్దుర్లు, దురద, చలి, తీవ్ర అలసట ఉంటే వెంటనే సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కాంగో, నైజీరియా, కెమెరూన్ దేశాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఆ దేశాల నుంచి వచ్చేవారు జాగ్రత్తలు తీసుకోవాలని, ఐసోలేషన్ లో ఉండటం, లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రిలో చేరాలని సూచిస్తున్నారు. రక్తం, శరీర ద్రవాలు, చర్మ గాయాలు, శ్వాసకోశ స్రావాల ద్వారా ఇతరులకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగీ, మలేరియాతో పాటు ఇతర వ్యాధులతో రోగులు అల్లాడిపోతున్నారు. దీంతో ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు లేక పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేలపైనే కూర్చొని చికిత్స తీసుకుంటున్నారు. 3-4 పిల్లలకు ఒకే బెడ్ కేటాయించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు డాక్టర్స్. దీంతో ఒకరి నుంచి జబ్బు మరొకరికి వచ్చే ప్రమాదం ఉందని పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. విష జ్వరాలు బారిన పడకుండా నిపుణులు, వైద్యులు తగిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకు పరిసరాలు శుభ్రంగా ఉంచాలని చెబుతున్నారు. కాచి వడబోసిన నీరు తాగాలని, వైరల్ ఫీవర్ వస్తే మంచినీరు ఎక్కువగా తాగాలని అంటున్నారు. పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే ప్లేట్లెట్లు పడిపోకుండా జాగ్రత్త పడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు ఇదే అదనుగా ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల మీద పడి దోచుకుంటున్నాయి. రకరకాల పరీక్షలు చేస్తూ ఎక్కువ మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు.